జ్వరాలు ఎందుకు వస్తున్నాయి? జ్వరం ప్రాణాంతకమా? జ్వరం వస్తే తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి? రకరకాల జ్వరాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ఇప్పుడు ప్రపంచంలో ఏ మూల వెళ్ళినా కానీ జ్వరం రానటువంటి పౌరుడు ఎవడు కనపడ్డు. జ్వరం వచ్చినంత మాత్రం భయపడాల్సిన అవసరం లేదు. అట్లా అని చెప్పేసి నిర్లక్ష్యం చేస్తే మరీ దారుణంగా తయారయ్యే అవకాశాలు ఉన్నాయి. మనకు ప్రధానంగా జ్వరాలు ఎందుకు వస్తాయంటే మన శరీరంలో ఎంటర్ అయినటువంటి రకరకాల సూక్ష్మ క్రిములకు ఎదుర్కొనే భాగంలో ఈ టెంపరేచర్ అనేది పెరుగుతుంది. అంటే టెంపరేచర్ మామూలుగా 98.4 డిగ్రీ ఫారెన్హీట్లో ఉన్నప్పుడు ఈ సూక్ష్మ క్రిములు యొక్క మల్టిప్లికేషన్ అద్భుతంగా ఉంటుంది, ఎక్కువగా ఉంటుంది. అయితే ఎప్పుడైతే మన శరీరము ఆ సూక్ష్మ క్రిములకు వ్యతిరేకంగా చేసే పోరాటం వల్ల ఆ బాడీ టెంపరేచర్ను పెంచేస్తుంది. బాడీ ఈ సూక్ష్మ క్రిముల వల్ల వచ్చింది కాదు, అది మన బాడీ ఆ సూక్ష్మ క్రిములను చంపే యొక్క ప్రక్రియ ఉద్భవించిందే ఇంక్రీజ్డ్ టెంపరేచర్. ఇంక్రీజ్డ్ టెంపరేచర్నే మనం ఫీవర్ అంటుంటాం, జ్వరం అంటుంటాం. ఆ ఇంక్రీజ్డ్ టెంపరేచర్లో ఈ సూక్ష్మ క్రిములు ఎక్కువగా మల్టిప్లై కాలేవు. అందుకే బాడీ తన టెంపరేచర్ను పెంచేసుకుంటుంది. 100 డిగ్రీ, 101, 102 ఆ యొక్క సూక్ష్మ క్రిముల యొక్క తీవ్రతను బట్టి టెంపరేచర్ పెరగడం అనేది జరుగుతుంది. అయితే ఈ జ్వరం అన్నది వైరల్ ఫీవర్స్ వల్ల కొంతమందికి వస్తుంది, లేకపోతే బ్యాక్టీరియల్ ఫీవర్స్ వల్ల కొంతమంది వస్తుంది. ముఖ్యంగా మన జ్వరాల్లో ఫోకస్ ఆఫ్ ద డిజీజ్ ఇది తెలుసుకోవాలి. ఫోకస్ ఆఫ్ ద డిజీజ్ అంటే అది రెస్పిరేటరీ ఇన్ఫెక్షన్స్ వల్ల మన జ్వరాలు వస్తున్నాయా, యూరినరీ బ్లాడర్ వల్ల ఇన్ఫెక్షన్స్ వల్ల జ్వరాలు వస్తున్నాయా, లేదా జ్వరంతో పాటు ఏ చిహ్నాలు ఉన్నాయో అవి కూడా తెలుసుకొని దానికి తగిన నివారణ చేయడం జరుగుతుంది. ఉదాహరణకి జ్వరంతో పాటు బాడీ పెయిన్స్ ఎక్కువ ఉన్నాయనుకోండి, చిల్స్ అంటే వణుకుడు బాగా ఎక్కువ ఉన్నాయనుకోండి, మనం వెంటనే సందేహించాల్సిన 2 అంశాలు ఏంటంటే ఒకటి మలేరియా ఫీవరు, రెండోది వైరల్ ఫీవర్. అప్పుడు ఏం చేసుకోవాలి, మనం ల్యాబ్లో మన బ్లడ్ను ఇచ్చేసి మలేరియా పారాసైట్ ఉందా లేదా తెలుసుకోవాలి. అది లేదనుకోండి, వణుకుడు జ్వరంతో పాటు ఉన్న జ్వరం ప్రధానంగా వైరల్ ఫీవర్ వల్లే వస్తుండొచ్చు. అలాగే టైఫాయిడ్ ఫీవర్లో మన వైడాల్ టెస్ట్ అనేది ఉంటుంది. 1:20, 1:40, 1:320 అట్లా సాల్మనెల్లా టైఫీ ఆర్గానిజం ఉందా లేదా తెలుసుకొని అది ఉంది అంటే దాన్ని టైఫాయిడ్ ఫీవర్గా పరిగణిస్తుంటాం. దానికి అది ఎప్పుడైతే డయాగ్నోజ్ అవుతుందో దానికి సంబంధించిన యాంటీబయాటిక్స్ మనం తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అలాగే ఈ మధ్య ప్రాణాంతకమైన జ్వరాలు, విష జ్వరాలు అంటుంటాం, డెంగ్యూ ఫీవర్. ఈ డెంగ్యూ మస్కిటో వల్ల వచ్చిన జ్వరాలు చాలా ప్రమాదకరమైనవి. ఎందుకంటే అవి రక్తనాళాలు చిట్లి, చర్మం కింద చిట్లి, లంగ్స్లో నీరు చేరి ప్రాణాంతకంగా తయారయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి డెంగ్యూ ఫీవర్ వల్ల అది తెలుసుకోవాలంటే మన ప్లేట్లెట్ కౌంట్, సాధారణమైన రక్త పరీక్షల్లో భాగంగా మన ప్లేట్లెట్ కౌంట్ను మనం తీసుకోవాల్సిన అవసరం. అది ఎప్పుడైతే 1,00,000 కంటే మరి క్యూబిక్ మిల్లీమీటర్కి 1,00,000 కంటే తక్కువగా ఉంటుందో దాన్ని రిపీటెడ్గా ప్రతి 2 డేస్కో 1 డేకో అవసరమైన విధంగా మనం చూసుకుంటే అది ఎప్పుడైతే తగ్గుముఖంగా పడుతుందో అప్పుడు డెంగ్యూ ఫీవర్ అని పరిగణిస్తాం. ఆ డెంగ్యూ ఫీవర్ టెస్ట్ కూడా మనం చేయించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కాబట్టి డెంగ్యూ ఫీవర్ అనేది ఎప్పుడైతే బయటపడుతుందో, డెంగ్యూ ఫీవర్ టెస్ట్ పాజిటివ్ వచ్చిందని మన ల్యాబ్ టెక్నీషియన్ ఎప్పుడైతే రిపోర్ట్ ఇస్తాడో వెంటనే హాస్పిటల్కి వెళ్ళి ఒక మంచి ట్రీట్మెంట్ తీసుకోవాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది. అలాగే మలేరియా ఫీవర్ కానీ లేదా టైఫాయిడ్ ఫీవర్ కానీ మన ల్యాబ్ పరీక్షల వల్ల వచ్చిందంటే మన ఫ్యామిలీ ఫిజిషియన్ మన డాక్టర్ని కలిసి మనం ట్రీట్మెంట్ ఇప్పించుకోవాల్సిన అవసరం చాలా ఉంది. థ్యాంక్ యూ.